ఓం గణేశాయ నమః. వినాయక చవితి ఇది అందరికీ తెలిసిన పండగ. ప్రతి సంవత్సరము వినాయక చవితి రోజున మనము ఏ విధంగానైతే పూజ చేసుకుంటామో, స్వామివారిని ఏ విధంగానైతే ఆరాధిస్తామో అలానే ఈ సంవత్సరం కూడా పూజించండి. కానీ నేను తెలిపేది ఆ విధంగా పూజిస్తూ దానితో పాటుగా నేను చెప్పే విధానాన్ని కూడా ఆచరించడం వలన అనేక శుభాలు కలిగి సంపద వృద్ధి చెందును. గణేష చతుర్థి ప్రతి నెలలో వస్తుంది, కానీ ప్రత్యేకంగా భాద్రపద శుద్ధ చవితి గణపతి జన్మదినం కావున దీనికి ప్రత్యేక ప్రాధాన్యత కలదు. కావున ఆ రోజున విఘ్నాలను తొలగించే వినాయక చవితి జరుపుకుంటాము. ఈ సంవత్సరము వినాయక చవితి ఆగస్టు 27 బుధవారము జరుపుకోవాలి. వినాయక చవితి ఈ సంవత్సరము బుధవారం రావడము ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకనగా బుధవారము గణపతికి ప్రీతికరమైన రోజు. ఈ వినాయక నవరాత్రులను ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 వరకు అనగా అనంత చతుర్దశి వరకు జరుపుకుంటాము. ఈ 10 రోజులు నేను ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు ఆచరించిన చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా శుభాలు చేకూరును, సంపద వృద్ధి చెందును. ఈ పరిహారాలను వీలైన వారు ఈ 10 రోజులు ఆచరించడము ఎంతో మంచిది. ఒకవేళ వీలు కాని పక్షములో ఏదైనా ఒకరోజు ఆచరించినా కూడా ఫలితం లభిస్తుంది. ఈ పరిహారాలను చేసే సమయము సూర్యాస్తమయమునకు 1 గంట ముందు కానీ, సూర్యాస్తమయము అయిన తర్వాత 1 గంట సమయములో ఈ పరిహారాలను ఆచరించడము ఎంతైనా మంచిది. అలా వీలు కాని పక్షంలో రోజులో ఏదైనా మీకు వీలైన సమయంలో ఈ పరిహారము చేసుకొనవచ్చును. ఇక గణపతికి ఒక్క రూపమే మాత్రమే కాదు, 32 రూపాలు కలవు. దుర్గా అమ్మవారికి నవదుర్గా అవతారాలు ఎలా కలవో అలాగే గణపతికి కూడా 32 రూపాలు అనగా అవతారాలు కలవు. ఈ రూపాల పేర్లను ప్రతిరోజు చదవడం వలన గణపతి అనుగ్రహము కలిగి శుభాలు చేకూరుతాయి. ఈ నామాలను ఈ 10 రోజులు పఠించడం వలన ఇది చాలా పవర్ఫుల్ రెమెడీగా పనిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓం బాలగణపతయే నమః. ఓం తరుణ గణపతయే నమః. ఓం భక్తి గణపతయే నమః. ఓం వీర గణపతయే నమః. ఓం శక్తి గణపతయే నమః. ద్విజ గణపతయే నమః. ఓం సిద్ధి గణపతయే నమః. ఉచ్ఛిష్ట గణపతయే నమః. ఓం విఘ్న గణపతయే నమః. ఓం క్షిప్ర గణపతయే నమః. ఓం హేరంభ గణపతయే నమః. ఓం లక్ష్మీ గణపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం విజయ గణపతయే నమః. ఓం నృత్య గణపతయే నమః. ఓం ఊర్ధ్వ గణపతయే నమః. ఓం ఏకాక్షర గణపతయే నమః. ఓం వరద గణపతయే నమః. ఓం త్రయక్షర గణపతయే నమః. ఓం క్షిప్రప్రసాద గణపతయే నమః. ఓం హరిద్రా గణపతయే నమః. ఓం ఏకదంత గణపతయే నమః.
ఓం సృష్టిగణపతయే నమః. ఓం ఉద్దండగణపతయే నమః. ఓం రుణవిమోచనగణపతయే నమః. ఓం దుంధిగణపతయే నమః. ఓం ద్విముఖగణపతయే నమః. ఓం త్రిముఖగణపతయే నమః. ఓం సింహగణపతయే నమః. ఓం యోగగణపతయే నమః. ఓం దుర్గాగణపతయే నమః. ఓం సంకటహరగణపతయే నమః. ఈ విధంగా ఈ 10 రోజులు వినాయక చవితి నుండి అనంత చతుర్దశి వరకు ఈ నామాలు చదవడం వలన చేసే పనుల్లో విఘ్నాలు తొలగి శుభాలు చేకూరుతాయి. శుభం.